అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ డిజైన్ అయితే చూసేద్దామండి. ముందుగా నేనైతే రౌండ్ నెక్ కట్ చేసుకొని మొత్తం పైపింగ్ వేసేసుకొని బ్యాక్ యొక్క టక్స్ వేసానండి. చూసారా ఇలా కట్ వర్క్ తోటి అయితే నేను పెద్ద బార్డర్ హ్యాండ్స్కి పెట్టుకున్నాను, ఇంకా చిన్న బార్డర్ అయితే మిగిలిందండి. ఇలా చిన్నగా అట్టపైన కట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ మీకు కట్ వర్క్ ఎలా ఏంటి అని అయితే వీడియో పోస్ట్ చేశాను, లింకులు కూడా కింద ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఈ విధంగా అయితే పేపర్ పైన కట్ చేసుకున్నానండి. మన పేపర్ స్ట్రిప్ పైన కట్ చేసుకొని టూ సైడ్స్ ఒక దిక్కు లైనింగ్ ఇంకొకటి మొత్తం 3 లేయర్లు అయితే వేసుకున్నానండి. వేసుకొని వన్ సైడ్ కట్ వర్క్కి ఈ విధంగా పెట్టుకొని ఇంకో సైడ్ పైపింగ్ వేసాను. మీకు ఎలా డిజైన్ బాగుంటుంది అంటే అలా పెట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా నేనైతే 2 టైమ్స్ అయితే ట్రై చేశానండి. చూసారా, ఒక నెక్ సైడ్ కట్ వర్క్ వచ్చేలాగా లేదా మన హ్యాండ్ సైడ్ కట్ వర్క్ వచ్చేలాగా చూసుకుంటూ అయితే పెట్టేశానండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నేనైతే హ్యాండ్ సైడ్ కట్ వర్క్ ఉండేలాగా నెక్కు పైపింగ్ అటాచ్ చేయేలాగా చూసుకున్నానండి. చూసారా, కొంచెం మనం ఏదైతే నెక్ వేసేటప్పుడు స్టిచ్ వేసుకుంటామో దాని పక్కనే ఇది జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా జాయింటింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. మనకు కిందికి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఇది రౌండ్ నెక్ కాబట్టి కొంచెం మనకు కిందికి వెళ్ళా కొద్దీ డీప్ అనేది తగ్గుతుంది కదా నెక్. చూసారా, ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసుకోండి మొత్తం. అందుకే ఇలా డిజైన్ వేసుకునేటప్పుడు ముందుగానే మన బ్యాక్ యొక్క టక్స్ అయితే వేసేసుకోండి. కింద నడుము పట్టి కానీ పైపింగ్ వేయాలి అనుకుంటే డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక వేసుకోండి. చూసారా, ఇప్పుడు ఈ కట్ వర్క్ ఎలా అయితే ఉందో దానిపైన మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వీటికి మధ్యలో నేనైతే పోట్లీ బటన్స్ చూపించాను కదా, చిన్న చిన్నగా పింక్ కలర్ తోటి అయితే మనం ఏదైతే పైపింగ్ యూజ్ చేసామో క్లాత్ దాంతో థర్మాకోల్ బాల్స్ అయితే యూజ్ చేసుకుంటూ పోట్లీ బటన్స్ రెడీ చేశానండి. వాటి మధ్యలో ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయానండి. నీట్ ఫినిషింగ్ సింపుల్ డిజైన్ చాలా బాగుందండి. మనకు బ్యాక్ సైడ్ నుంచి చాలా లుక్గా కూడా కనిపిస్తుంది మొత్తం స్టిచ్ చేశాక. చూడండి, ఇలా థర్మాకోల్ బాల్ అయితే ఏంటి అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా టంక్షన్ తాకినా కూడా మనకు ప్రాబ్లం ఉండదండి. అదే మనం పల్స్ కనుక యూజ్ చేసామనుకో చిన్న చిన్న పూసలు లాంటివి, అప్పుడు సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. చూసారా, ఇలా కుట్టేటప్పుడు క్లాత్ కూడా ఎక్కువ అవసరం లేదండి. చూసారా, చిన్న చిన్న పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మనకు ఎన్ని కావాలి అంటే అన్నీ అండి. నేను కొంచెం పెద్ద సైజ్ కట్ వర్క్ అయితే తీసుకున్నాను. ఇదే బ్లౌజ్కు హ్యాండ్స్కు చిన్న కట్ వర్క్ తీసుకున్నాను. మీకు ఆ వీడియో కూడా లింకులు ఇస్తాను, చూసేయండి. చాలా ఈజీగా క్లియర్గా ఎలా కట్ చేసుకోవాలి. మనకు కట్ వర్క్ స్కేల్ లేకపోయినా కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా కట్ వర్క్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూసారా, ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చేసింది, చాలా బాగుందండి. ఇలా పింక్ మనకు బాల్స్ లాగా కనిపిస్తుంటే లుక్ అనేది చాలా బాగా హైలైట్ అయ్యింది. మీరు కావాలంటే కట్ వరకు పైపింగ్ కూడా చేసుకోవచ్చండి, మన చాయిస్ అది. మనకు వాళ్ళని అడిగి వాళ్ళు వేయమంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.